మొన్న బెట్టింగ్ యాప్స్ పైన ఒక వీడియో చేయడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పేపర్ మనది వెళ్ళడం జరిగింది. మరి బెట్టింగ్ యాప్స్ లో మనం చూసుకున్నట్లయితే ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు. వీళ్ళందరిపైన కేసు నమోదు చేయడం జరిగింది. మరి చిన్న తలకాయలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ స్టేషన్ తీసుకొచ్చి అడగడం జరుగుతుంది. వీళ్ళు కాకుండా ఇంకా మనం మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది. మొన్న కూడా చెప్పిన నేను, ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయినాక కూడా అసలు ఎంత విచిత్రం అంటే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఏడో స్క్రోల్ చేసినా కూడా ఇంకా మరి వీళ్ళ వీడియోలు ఆల్రెడీ తీసుకొని ఆ బెట్టింగ్ యాప్ వాళ్ళు పెట్టుకున్నారేమో, ఇంకా ఇప్పటికి కూడా అసలు వస్తానే ఉన్నాయి. స్క్రోల్ చేస్తా అంటే ఒక వైపు ఆడ నడుస్తుంది, అందరూ బెట్టింగ్ యాప్స్ పైన కొట్లాడుతుంటే ఇప్పటికి కూడా ఇంకా ఈ చిన్న యాక్టర్లు ఈ సీరియళ్ళల్లో లేదా ఈ షోస్లో వచ్చేటోళ్ళు ఉంటారు కదా, వీళ్ళంతా వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ వీడియోలు ఇంకా వైరల్ అవుతుంది. మరి ఎక్కడ ఈ నియంత్రణ అనేది ఎక్కడ జరగాలి, ఎలా జరగాలి? ఇంకోటి, ఆహా గురించి ఎవరు మాట్లాడతలేరు. ఇప్పుడు మనకు నడిచే షోస్ ఉన్నాయి, ఇప్పుడు అది కూడా వస్తుంది సోషల్ మీడియాలో. ఏంది, బాలయ్య గారు చేసిన షో కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్నాయంట. దాంట్లో కూడా వెనకాల ఎల్ఈడి స్క్రీన్లలో పెద్ద పెద్దగా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అంత వస్తుంది. మరి ఆ వీడియోస్ ఇప్పటికి కూడా వైరల్ అవుతున్నాయి. మన వీడియోలు డిలీట్ చేసేస్తే అయిపోతాయి కదా, ఎందుకు డిలీట్ చేస్తే మీకు మళ్ళీ మీ రెవెన్యూ ఏడ తగ్గుతుందని చెప్పి మీరు చూసుకుంటారా? ఆ షోస్ ఓనర్ పెద్ద పెద్ద బడా వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో మీ రెవెన్యూ ఈడ తగ్గుతుందో మళ్ళీ అవి డిలీట్ చేస్తే అని చెప్పి అనుకుంటున్నారా? మరి మీ వల్ల ఎంతమంది ఆడ ఆగమైన వాళ్ళ జీవితాలు ఎంత నాశనం చేసుకున్నారు. వీళ్ళేమో డైరెక్ట్గా చేస్తే మీరు ఇండైరెక్ట్గా చేస్తారు, కానీ వీళ్ళకన్నా ఎక్కువ మీకే వస్తాయి. ఇంకా చెప్పాలంటే వీళ్ళకన్నా ఎక్కువ ఇంకా మీకే వస్తాయి కావచ్చు. ఆ వచ్చిన పైసలతోనే సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు తీసి అవి కూడా మళ్ళీ అన్ని ఫేక్ కలెక్షన్స్ చూపించి ఆడేడు అన్ని మంతనాలు చెప్తుండ్రు. అందుకే ఎవరు ఎప్పుడు తప్పు చేసినా కూడా అది ఎప్పుడో ఒకసారి మీకు అనుభవిస్తున్నారు కూడా. ఎవరి గురించి మాట్లాడుతున్నానో అర్థం చేసుకోండి. మీరు సంపాదించుకోవాలి అనుకుంటే మీరున్న హోదాకి మీరు బయటికి వచ్చి మస్తు నీతులు చెప్పొచ్చు, చాలా సంపాదించుకోవచ్చు. ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారానే సంపాదించాలనేది ఏముంది? ఒకరిని నాశనం చేసి మీరు ఎదగాలనేది ఏముంది? బెట్టింగ్ యాప్స్ లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకరికి పైసలు వస్తున్నాయంటే ఒకరికి పోతున్నాయని అర్థం. ఒకరికి ఈజీ మనీ ఎప్పుడైనా వస్తుంది అంటే అక్కడ ఒకరు కష్టపడుతున్నారు, ఒకడు చచ్చిపోతున్నానే అర్థం, అంతే. మీకు ఇన్ని వందల కోట్లు ఏడికెళ్ళి వస్తున్నాయి? వీళ్ళందరూ కష్టపడి చెమట ఓర్చి, చిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు ఎవరు కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేయరు. ఈ సినిమా వాళ్ళు వీళ్ళందరూ చూసుకున్నా కూడా వీళ్ళందరూ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు, కానీ వీళ్ళు ఎవ్వరు బెట్టింగ్ యాప్స్ లో పైసలు పెట్టరు, వాళ్ళు ఎవరు బెట్టింగ్ చేయరు. వాళ్ళకి అవసరం కూడా లేదు, ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ నుంచి పైసలు వస్తున్నాక వాళ్ళు ఎందుకు బెట్టింగ్ చేస్తారు? అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఎప్పుడైనా కూడా ఫేకే. ఒక ప్రోడక్ట్ ని వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, అంతే తప్ప వాళ్ళు నిజంగానే దాన్ని వాడుతున్నారు, మేము ఇదే వాడుతున్నాం అని చెప్పి ఎవరు ఎప్పుడు కూడా చేయరు. క్రికెటర్లు ఉన్నారు, పెద్ద పెద్ద యాక్టర్లు, బిజినెస్ మ్యాన్స్, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ వేస్తారా పొక్కలో చెప్పండి? మరి బెట్టింగ్ యాప్స్ పైన ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారు చాలా మంది. మరి దీని నియంత్రణ అయింది. మనం చూసుకున్నట్లయితే డ్రగ్స్ కేసు విషయం కూడా ఇట్లనే వెలుగులోకి వచ్చింది, దానిపైన కేసు నమోదైనాయి. కొంత హడావుడి అటు ఇటు మంతనాలు జరిపిన హడావుడి నడిచింది. 4 రోజులు కాగానే మర్చిపోయాను అందరూ. ఇప్పుడు మళ్ళీ బెట్టింగ్ యాప్ల పైన న్యూస్ లేడు వస్తలేవు, కొత్త న్యూస్లు వస్తున్నాయి అందరికి. బెట్టింగ్ యాప్స్ పైన ఫైట్ చేసే వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అరే అయిపోయింది కదా నాయన, ఇంకేమున్నది ట్రెండింగ్, ఇది ఐపీఎల్ వచ్చింది కదా, ఐపీఎల్ చూసుకుందాం అని చెప్పి ఐపీఎల్ చూస్తా అంటే ఆ జియో హాట్స్టార్ లో కానివ్వండి బెట్టింగ్, అలా స్టేడియంలో ఏడ చూసినా బెట్టింగ్ అడ్వర్టైజ్మెంట్లే, అక్కడ మ్యాచ్ కి టైం అవుట్ అవుతున్నప్పుడు బెట్టింగ్ యాడ్లే, ఇన్స్టాగ్రామ్ లో స్క్రోల్ చేసినా బెట్టింగ్ యాప్లే, ఏడ చూసినా కూడా వాటికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్సే వస్తాయి. మరి దీనికి నియంత్రణ ఎక్కడా? దీనిపైన కదా ఫోకస్ చేయాల్సింది. దీనిపైన ఫోకస్ చేస్తే ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు అసలు ఇంకా హైలైట్ ఏంటంటే, నేను మొన్న బెట్టింగ్ యాప్ గురించి చేసినప్పుడు యూట్యూబ్ లో నా వీడియో నేను చూసుకుంటుంటే కూడా నా దాంట్లో ఇట్లా బెట్టింగ్ యాప్ స్క్రోల్ అవుతుంది, బెట్టింగ్ యాప్ అడ్వర్టైజ్మెంట్ వస్తుండే. అదే అంటున్నా, మనం ఎంత ఫైట్ చేసినా కూడా నియంత్రణ అనేది ఉండాలి కదా. వీళ్ళందరూ ప్రమోట్ చేసిన అని చెప్పి ఇప్పుడు వీళ్ళందరిని పట్టుకుంటే వీళ్ళందరూ ఏమి ఇప్పుడు క్షమాపణ చెప్తుండ్రు, మళ్ళీ వాళ్ళ వీడియోలు ఇంకా వైరల్ అవుతున్నాయి. బెట్టింగ్ యాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ సేవ్ చేసుకుంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి తెలియకుండా కూడా ఇప్పుడు వీడియోలు వైరల్ చేస్తారు. వీళ్ళు ఏమంటారు, మేము ఆల్రెడీ ఇప్పుడు దాన్ని ఏం ప్రమోట్ చేయట్లేదు, పాత వీడియోలు వైరల్ చేస్తున్నాం అని చెప్పి అంటారు. ఇప్పుడు ఆహాలా ఇంకా వేరే ఏ షోస్ లో చూసుకున్నా కూడా బెట్టింగ్ యాప్ కి సంబంధించినవే ఉన్నాయి. ప్రదీప్ చేసిండు, ఇంకా మన జబర్దస్త్ లో పనిచేసిన వాళ్ళ కామెడియన్స్ ఉన్నారు, వాళ్ళందరూ చేసిన వాళ్ళు ఉన్నారు, జబర్దస్త్ లో చేసిన కామెడియన్స్ ఉన్నారు. వీళ్ళందరి పైన యాక్షన్ తీసుకోవాలి. ఎవరు కూడా ఏం కేసు పెట్టలే మరి ఇప్పటిదాకా. ఖాళీ ఒక 25 మంది పైన పెట్టిండు, చేతులు చుట్టుకున్నారు అంతే. చిన్న వాళ్ళని పట్టుకొని కొంచెం బెదిరిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు పాపం. కొంతమంది ఏంటంటే అదే అంటున్నా, అడ్వర్టైజ్మెంట్ లో ఎప్పుడైనా కూడా ఒక మోసం జరుగుతుంది. ఏంటంటే పెద్ద తలకాయని చూసి చిన్న తలకాయలు ఎవరైతే ఉన్నారో బాగా మోటివేట్ అయిపోతారు అన్నట్టు వాళ్ళకి. అరే పలానా స్టారే చేస్తుండ్రు, మేము చేస్తే ఏందని చెప్పి వీళ్ళందరూ చేస్తున్నారు. ఫస్ట్ పెద్దలను కొట్టాలండి ఎప్పుడైనా కూడా. చిన్నోళ్ళని కొడితే
ఏం జరగదు. తిమింగలాలను పట్టుకోవాలి ఫస్ట్. వీళ్ళని పట్టుకున్నా కూడా మరి నియంత్రణ ఎక్కడ జరుగుతుంది ఏందనేది కూడా దానిపైన దృష్టి పెట్టాలి ఫస్ట్. ఇది ఎట్లా ఆపేయాలి నియంత్రణ అనేది. ఇప్పుడు మనం ఇంతగానం ఫైట్ చేస్తున్నాం, నాకు అదే బాధ అనిపిస్తుంది. ఇంతగానం ఫైట్ చేస్తుండే ఒక పక్క అందరూ ఐపీఎల్ సీజన్ వచ్చే టైంకి స్టార్ట్ చేసిండ్రు ఈ బెట్టింగ్ యాప్స్ ముచ్చట ఏదైతే ఉందో, ఐపీఎల్ వచ్చే టైంకి స్టార్ట్ చేసిండ్రు. మరి నిజంగానే ఆ బెట్టింగ్ యాప్ వల్ల కూడా అరే మా ప్రతాపం ఏంది, మా పవర్ ఏందో చూపిద్దాం అని చెప్పి వాళ్ళట్లు ఎగబడుతుండో ఏందో అర్థమైతే లేదు. ఇష్టం ఉన్నట్టుగా ఏడ చూసినా, ఏ స్క్రోల్ చేసినా కూడా బెట్టింగ్ యాప్కి రిలేటెడే వస్తుంది, మ్యాచ్ చూసినా అదే వస్తుంది. మరి దీని నియంత్రణ ఏంటిది అనేది దానిపైన ఆలోచించాలి. జనాలు కూడా ఒకటి ఆలోచించుకోండి. మీరు వాళ్ళు ఎవరు ఎన్ని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా ఏదైనా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అట్లనే మార్నింగే ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఒక అబ్బాయి ట్రైన్ పట్టాల పైన పడి చనిపోయిండు. ₹1,00,000 ఒక ఐపీఎల్ సీజన్లోనే నిన్న మార్నింగ్ చూసాను నేను న్యూస్. ఐపీఎల్ సీజన్లో ఒక టీం పైన పెట్టి ₹1,00,000 పెట్టి పొడగొట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మొత్తం అదే ట్రెండింగ్లో నడుస్తుంది న్యూస్. అందుకే ఎవరున్నా కూడా పిల్లలు ఎవరైనా ఇట్లాంటి పనులకు వెళ్తే జర పేరెంట్స్ ఒక కన్నేయండి. మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటిది అనేది ఇప్పుడు ఇంతగానం నడుస్తున్నప్పుడు మరి నిజంగానే మా వాళ్ళు బెట్టింగ్ చేస్తున్నారా ఏంటి అనేది ఒకసారి అడగండి, తప్పేం లేదు. ఏదైనా జరగడానికి జరిగినప్పుడు మళ్ళీ మీరే బాధపడాలి. అందుకే జర ఈజీ మనీ అనే దానికి ఎప్పుడైనా కూడా కొంచెం దూరంగా ఉంచండి. పేరెంట్స్ కానివ్వండి, స్కూళ్ళల్లో ఎక్కడైనా కూడా దీనిపైన చెప్పండి. చెప్తేనే పిల్లలు కూడా ఒక దారిలోకి వస్తారు.